హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో పిక్సార్ట్ మ్యానిపులేషన్ చెప్తాను. సో కట్ చేసుకోవడం కూడా పిక్సార్ట్లో సింపుల్గా చూపిస్తాను. సో వీడియోని చూడండి. వీడియో జస్ట్ 4 minutes మాత్రమే ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అన్నీ అర్థమవుతుంది. సో కలర్ గ్రేడింగ్ అవి, ఫేస్ స్మూత్నెస్ అవి చెప్తాను. సో వీడియోని చూడండి. సో ఇప్పుడు వచ్చేసరికి నేను కట్ చేస్తున్నాను. సో అక్కడ మనకి చూడండి, నీట్గా మనం కట్ చేసుకోవచ్చు. ఎడ్జ్ టు ఎడ్జ్ కట్ చేసుకుని సరిపోద్ది. ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది మనకి పిక్సార్ట్లోని. సో సింపుల్గా మనం ఇప్పుడు బైక్ ఉంది కదండి, బైక్ తన బాడీ స్ట్రక్చర్ అవి నేను నీట్గా కట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇలా కట్ చేయొచ్చు సింపుల్గా. సో కట్ చేసుకున్న తర్వాత ఏరో మార్క్ క్లిక్ చేయండి. పైన ఏరో మార్క్లు అనిపిస్తుంది కదా. సో అప్పుడు మనం ఎక్కడైతే ఎడ్జెస్లో అవ్వలేదో అక్కడ మనం ఎడ్జెస్నవి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు బ్రష్ ద్వారా, లేదంటే ఎరేజర్ యూస్ చేసి మనం చెరుపుకోవడం అన్నమాట. అంటే ఎక్కడైతే అనుకోకుండా వస్తే చూసావా రెడ్ కలర్, సో అది మనం చేసుకోవచ్చు. పక్కన ఐక్ సింబల్ అని చూసారా, అది ప్రివ్యూ అండి. ప్రివ్యూ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి చూపిస్తానికి. సో ఇప్పుడు బ్రష్ ద్వారా మనం ఎడ్జ్ టు ఎడ్జ్ నీట్గా డ్రా చేసుకోవచ్చు. సో ఎడ్జ్ టు ఎడ్జ్ డ్రా చేసుకొని మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎడ్జ్ టు ఎడ్జ్ డ్రా చేస్తున్నాను చూడండి, ఆ హెయిర్ అవిని. సో ఆ హెయిర్ మనం ఈజీగా అడ్జస్ట్మెంట్ చేసుకుని అలా చేసుకుంటే బాగుంటుంది. సో వీడియోలో మీకు మంచి బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే మీకు నెక్స్ట్ నుంచి నేను ఇంకా మంచి మంచి ట్యూటోరియల్స్ చేయాలనుకుంటున్నాను. సో సపోర్ట్ చేయండి నాకు దయచేసి. మన ఛానల్ 1K రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ట్యూటోరియల్స్ అవిని. సో త్వరలో మన ఛానల్ 1K రీచ్ అవ్వబోతుంది. సో మీరు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి షేర్ చేస్తే ఇంకా గట్టిగా రీచ్ అవుతుంది. సో అనుకోలేని ప్లేస్లో మనకు వస్తే ఎరేజర్తో చెరుపుకోండి. అంటే మనం అనుకున్న ప్లేస్ కాకుండా ఇంకోటి వస్తే ఎరేజర్తో చెరుపుకోవడమే. అలాగే మనకు కావాల్సిన ప్లేస్లో కావాలంటే బ్రష్ ద్వారా మనం రప్పించుకోవచ్చు. సో ఇలా మనం ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా సింపుల్. కానీ సో ఎరేజర్తో చెరుపుకోవచ్చు ఎడ్జ్ టు ఎడ్జ్. సో ఇదంతా చెరుపుకొని మనం నీట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఒక సిస్టంలోనే కాకుండా ఫోన్లో కూడా అద్భుతంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. చాలామంది ఎడిటర్స్ ఫోన్లోనే చేస్తారు. సో మీరు కూడా ఇలా ఫోన్లో చేసి నేర్చుకుంటారనుకుంటున్నాను. సిస్టమ్ కన్నా ఫోన్లో చాలా సింపుల్ ఫ్రెండ్స్. సిస్టంలో అయితే చాలా టూల్స్ ఉండటం వలన అర్థం కాదు. సో ముందుగా మీరు ఫోన్లో నేర్చుకున్న తర్వాత ఫోటోషాప్లోకి వెళ్ళండి. సో ఫోటోషాప్లో కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇమేజ్ కట్ అయింది, దీని మీద ఇంకొక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తున్నాను. సో చూడండి, ఒక మంచి హెచ్డి బ్యాక్గ్రౌండ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద మనం కట్ చేసుకున్న స్టిక్కర్స్లో ఉంటుంది. సో ఓపెన్ చేసుకుని ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు ఈజీగాని. సో ఈజీగా యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఉంటుంది. సో ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత మనం టిక్ మార్క్ ఇచ్చుకొని అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత సో మనం చేసుకోవచ్చు ఈజీగాని. సో ఇప్పుడు నేను ఇమేజ్ యాడ్ అయింది. సో ఇప్పుడు నేను కలర్ గ్రేడింగ్ అవి చేస్తున్నాను చూడండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి చాలా ఉంటాయి ఫిల్టర్స్. సో ఆ ఫిల్టర్స్ యూస్ చేసుకోవచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో నేను ప్రో వెర్షన్ యాప్ ఇస్తాను, పిక్సార్ట్, అది డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు మీడియా ఫైర్ ద్వారానే ఇస్తాను. డ్రైవ్ లింక్ ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు. సో మీడియా ఫైర్ అయితే కొద్ది టైం పట్టుద్ది. సో ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ అవుతానికి చాలా బాగుంటుంది. సో అలా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి నేను కలర్ గ్రేడింగ్ అవి పెంచుతున్నాను, బ్రైట్నెస్ అవిని. సో మీరు కూడా ఇలా పెంచుకోండి. సో సరౌండింగ్ నాయిస్ వల్ల మీకు కొద్ది డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో అడ్జస్ట్మెంట్ అవ్వండి. సో నేను ఇప్పుడు హైలైట్స్, అలాగే సాచురేషన్, హ్యూ, కాంట్రాస్ట్ ఇవి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సాచురేషన్ అవసరం లేదు, హ్యూ కూడా అవసరం లేదు. సో మీరు కాంట్రాస్ట్, హైలైట్స్, బ్రైట్నెస్ ఇవి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ మనకి బ్యూటీనెస్ అని ఉంటుంది. సో అందులో కూడా వెళ్ళి మనం ఫేస్ యొక్క గ్లోనెస్ అవి పెంచుకోవచ్చు. సో ఇవన్నీ పిక్సార్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్. ప్రో వెర్షన్లోనే మీకు దొరుకుతాయి. సో మామూలు వెర్షన్లో మీకు అంతగా ఓపెన్ అవ్వవు, ఎందుకంటే ప్రో వెర్షన్స్లోనే ఓపెన్ అవుతాయి. సో చాలా ఫిల్టర్స్. సో డాజర్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో మీరు కూడా HDR అవి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, చాలా సింపుల్. కానీ అలాగే మన ఛానల్లో మంచి మంచి ట్యూటోరియల్స్ జరుగుతూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు నేను చాలా మటుకి అన్నీ నీట్గా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇమేజ్ సేవ్ అయింది ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చుకొని ఇమేజ్ మనం సేవ్ చేసుకోవడమే సింపుల్గా. సో ఇప్పుడు మనకి ఈ ఫేస్ స్మూత్నెస్ అవి అయిన తర్వాత ఇమేజ్ ఈజీగా సేవ్ చేసుకోవడము, టిక్ మార్క్ ఇచ్చుకొని. సో సేవ్ చేసుకున్న తర్వాత క్వాలిటీ తగ్గుద్ది. క్వాలిటీ తగ్గడం అంటే క్వాలిటీ తగ్గినా కూడా ఇమేజ్ అనేది మీకు బాగా కనిపిస్తుంది. సో చాలామంది అనుకున్నారు కేబీస్లో వస్తుంది ఇమేజ్ క్వాలిటీ ఉండలేదేమని. కేబీస్లో వచ్చిన 1 MBలో వచ్చిన ఒకే క్వాలిటీ అండి. సో ఇమేజ్ పిక్సెల్స్ డివైడ్ అవ్వదు. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. సో మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి ట్యూటోరియల్స్ జరుగుతూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. సో బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.